హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్జాక్ట్ బటన్ ఒక మమ్మ 2.0 అండ్ ఈరోజు మన సింపుల్ వన్ ఈవీ యొక్క రేంజ్ టెస్ట్ చేయబోతున్నాం. ఎంత రేంజ్ వస్తుంది ఏంటి అనేది ఇందులో చూపిస్తున్న రేంజ్ ఎంత, మనకి ఎంతవరకు వస్తుంది అని చూపిస్తున్నాం. సో ఇక్కడ నుంచి జనగాం వాయా మరియాపురం అక్కడికి మ్యాక్సిమం ఎన్ని కిలోమీటర్లు ఉంది అంటే 130 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ ఇక్కడ నుంచి మన జగదీర్గుట్ట నుంచి ఇప్పుడు నేనున్న ప్లేస్ నుంచి చూపిస్తాను మీకు. ఒక ఫోన్ ఉంది, నేనున్న ప్లేస్ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అనేది మనం మ్యాప్ పెట్టుకొని చూద్దాం. సో అక్కడికి మనం వెళ్ళామా ఈవీ 242 ఐటీసీ రేంజ్ చూపిస్తుంది. కాకపోతే ఈకోలో 100 ఫుల్ ఛార్జింగ్లో 190 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇందులో. సో 190 కిలోమీటర్స్లో 130 కిలోమీటర్స్ వరకైనా వెళ్ళదా అనేది చూద్దాం. సో ఓకే, మీకు మ్యాప్ చూపిస్తాను నేను, ఒకసారి చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, 2 hours 38 minutes చూపిస్తుంది. 130 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా మరియాపురానికి 130 కిలోమీటర్స్. 5:09 కల్లా వెళ్ళిపోతాం. 6-7 అయినా పర్లేదు. లెట్స్ గో ఇంటూ ద మోటో వ్లాగ్లో మనం చూద్దాం. ఇప్పుడు మనం మోటో వ్లాగ్ చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన వెహికల్ రెడీ అయిపోయింది, సర్వం సిద్ధం. బ్యాగ్ పెట్టుకున్న ఒకటి. సో డిక్కీలో చార్జర్ ఉంది, బ్యాగ్ పెట్టుకున్నా. మన బండి అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మన బండి ఛార్జింగ్ ఎంత ఉంది అనేది ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు చూడండి, 190 కిలోమీటర్స్ చూపిస్తుంది. 100% ఉంది. మెయిన్ బ్యాటరీ 100% ఉంది. పోర్టల్ బ్యాటరీ 100% ఉంది. ఈకోలోనే వెళ్తున్నాం మనం. ఓడోమీటర్ అయితే 1421 కిలోమీటర్స్ తిరిగినాం ఇప్పటి వరకు, తెచ్చిన దగ్గర నుంచి. 5 తారీఖు తెచ్చిన, అంటే 25 డేస్ అవుతుంది. ఇప్పుడు తెచ్చి నేను 30 కదా, 25 డేస్ అవుతుంది. 25 డేస్లలో 1421 కిలోమీటర్స్ తిరిగిన. అండ్ చూద్దాం ఇంకా ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, మనం మరియాపురం వెళ్ళాం అనేది. సో చూద్దాం. సో డ్రైవ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. హలో, నా ఫోన్ మౌంట్ దీనికే పెట్టి నేను ఇప్పుడు బయలుదేరుతున్నా. పోదాం, మోటో వ్లాగ్ చేస్తూ మాట్లాడుకుందాం మనం. సరే ఫ్రెండ్స్, గో. ఇది బ్రేక్ పట్టుకొని రెడ్ది కిందకంటే స్టార్ట్ అయింది. సో చూసారా, 190 కిలోమీటర్స్ 100%, మెయిన్ బ్యాటరీ 100%, పోర్టబుల్ 100%. ఇంకో కిలోమీటర్స్ వర్షం పడుతుంది, దేవుడి దయ చూడాలి. లెట్స్ గో. ఇటు మనం ఇట్లా వేసేస్తాం, అద్దం పెట్టేద్దాం. ఓకే, జై శ్రీరామ్. మన మోటో వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకోట బ్యాగ్ ఉంది. లెట్స్ గో ఫ్రెండ్స్. మరియాపురంకి అయితే మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం. జగదీర్గుట్ట నుంచి మరియాపురం. ఈ సింపుల్ వన్ ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకొచ్చిన దగ్గర నుంచి అనుకుంటూనే ఉన్నా, దాదాపు 25 డేస్ అవుతుంది. లోకల్లోనే తిరుగుతున్నా కానీ ఎక్కువ లాంగ్ డ్రైవ్కు అంటే కాన్స్టెంట్గా లాంగ్ డ్రైవ్ లేక ఎప్పుడు వెళ్ళలేదు. సో ఒకసారి వెళ్దామని చెప్పి మా తమ్ముడు ఇక్కడి మరియాపురానికి 130 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడికి అయితే ఎలక్ట్రికల్ వెహికల్ ఫుల్ ఛార్జ్ అయితే వేసుకొని బయలుదేరిన. నేనైతే లాంగ్ డ్రైవ్ లెక్క ఉంటుంది. కరెక్ట్గా వాళ్ళు చెప్తున్న, వాళ్ళు 242 ఐటీసీ రేంజ్ చెప్పారు సింపుల్ వన్ ఈవీ వాళ్ళు. సో వాళ్ళ చూపించేది ఈకోలో మాత్రం 190 కిలోమీటర్స్ చూపిస్తుంది. 190 కిలోమీటర్స్ కూడా ఈకోలో 50 km/h లెక్క వెళ్తుంది. అయితే 50 km/h లెక్క అయితే వెళ్తుంది. దానికైతే ప్రాబ్లం లేదు. ఎందుకంటే మన హైదరాబాద్ సిటీలో కంపల్సరీ 50కి అంటే ఎక్కువనే ఆ ట్రాఫిక్కి దానికి దీనికి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 33.5 కిలోమీటర్స్ వచ్చాము. ఆల్రెడీ సిటీ అవతలకి వచ్చాము, అవుటర్ రింగ్ రోడ్.
అవుటర్ రింగ్ రోడ్ అయితే వచ్చేస్తాం. 84% ఉంది. ఇంకా మెయిన్ బ్యాటరీలో 78% ఉంది. పోర్టబుల్ బ్యాటరీ 100%, పోర్టబుల్ బ్యాటరీ 100% 55 కిలోమీటర్స్ వస్తుంది అంతే. మనకి ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉందంటే కిలోమీటర్స్ ఉంది. 1 hour 33 minutes చూపిస్తుంది. మనకు 4 అవుతుంది. 5:30 కల్లా వెళ్తామని చెప్పి చూపిస్తుంది. 6-7 అయినా పర్లేదు, మెల్లగెళ్దాం. 86 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 152 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది. సో వెళ్తుందా వెళ్ళదా అనేది మనం పోయి చూద్దాం. నేను క్లోజ్ చేద్దాం ఒకసారి. మనం అయితే అవుటర్ రింగ్ రోడ్ అయితే దాటేసినాం. అవుటర్ రింగ్ రోడ్ మధ్యలోకి వెళ్ళిపోతున్నాం. సో ఈ హైవే మీదకి వచ్చేసినాం. NH 163, నేషనల్ హైవే నెంబర్ 163. ఇక్కడికైతే మనం వచ్చేసినాం. నేను వర్షం పడుతుందేమో అని చెప్పి అనుకున్నా, కాకపోతే ఎండనే కొట్టింది. వర్షం పడి మధ్యలో ఎక్కడైనా ఆగిపోయి మళ్ళీ ఎక్కడ వెయిట్ చేసి టైం వేస్ట్ అవుతుంది కావచ్చు అనుకున్నా, కానీ ఎక్కడైతే వర్షం పడలేదు. సో ఒక ఫ్లైఓవర్ మీదనైతే ఆగేసి అక్కడ ఉన్న వ్యూని అయితే చూసిన. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. చాలా బాగుంది వ్యూ అయితే. సో ఆ బ్రిడ్జ్ పైన నుంచి వెళ్ళి ఆ పైన ఆకాశం, ఆ వాటర్, వచ్చేపోయే వెహికల్స్, ఇది కొంచెం బాగుంటుంది. అట్లా ఉంటాయి ఇట్లా. సో ఈలోపు మీటర్ బ్యాటరీ కెపాసిటీ ఎంత అయింది, ఎంత తగ్గింది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకొని మన రైడ్ని అయితే కంటిన్యూ చేసేసిన అన్నట్టు. సో ప్రజెంట్ పోయే వరకు అయితే ఎక్కడ వర్షం అయితే పడలేదు. చాలా సాఫీగా సాగిపోయింది అన్నట్టు. సో మనం ఇలా టోల్ గేట్ దగ్గర రాగానే చాలా వెహికల్స్ అయితే దానికంటే ముందే అయిపోయినాయి. 2 వీలర్స్ వెహికల్స్. ముంగట ఎందుకంటే ముంగట పోలీస్ చెక్కింగ్ ఉంది. పోలీస్ చెక్ చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క వెహికల్ని, ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క బ్యాగ్ని, ప్రతి ఒక్కటి చెక్ చేసి పంపిస్తున్నారు. అదేందో నన్ను అయితే ఆపను కూడా ఆపలేదు. సో సింపుల్ అని ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ కదా, ఆపడం ఎందుకు లేదు దండగా అనుకున్నారు. కాకపోతే ముంగట పెద్ద బ్యాగ్ ఉన్నది. ఆ బ్యాగ్ని చూసి ఆయన ఆపుతారేమో అనుకున్నా కానీ ఆపలేదు. సో అలాగే మనం అక్కడ నుంచి మెల్లగా వెళ్ళిపోయినా. ఆపుతున్నామని చెప్పి వాళ్ళ దగ్గర కొంచెం స్లోగా ఓడించిన అన్నట్టు బండి, కానీ ఆపలేదు. సో ఎలక్ట్రికల్ వెహికల్ కదా, ఆపరు కావచ్చు అనుకొని సపరేట్గా వెళ్ళిపోయినాయి. సో అలాగే వ్యూని ఎంజాయ్ చేస్తూ మన రైడ్ని అయితే కంటిన్యూ చేసిన. సో 130 కిలోమీటర్స్ రైడ్ వస్తుందా రాదా, మరి 190 కిలోమీటర్స్ అయితే చూపించారు ఈకో 50 km/h వెళ్తుంది. ఓకే, నో ప్రాబ్లం, మంచి స్పీడే. ఆ స్పీడ్తో నేషనల్ హైవేలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డ్రైవ్ చేసుకుంటూనే వచ్చిన. అదే స్పీడ్లో, అదే మెయింటైన్లో 50-55 అప్పుడప్పుడు 45 అట్లా డ్రైవ్ చేసుకుంటూ వచ్చినట్టు. సో చూసారా పొలాలు, ఆ గుట్ట బాగుంది కదా. మీరు కూడా వ్యూని ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి. ఇక ఆలయ దగ్గర అయితే మన బండిని అది ఆపేసి ఒకసారి బ్యాటరీ చెక్ చేసినాం. 79.3 కిలోమీటర్స్, అంటే 80 కిలోమీటర్స్ ఆలయ దగ్గరికి 80 కిలోమీటర్స్ దాకా వచ్చేసినాం. 1500 కిలోమీటర్స్ తిరిగింది ఇప్పటి వరకు. ఇంకా 100 కిలోమీటర్స్ వెళ్తుంది. 58% బ్యాటరీ పర్సంటేజ్ ఉంది. సో అక్కడ ఇక టిఫిన్ చేద్దామని చెప్పి ఒక ఛాయ్ తాగుదామని చెప్పి ఆగిన. మిరపకాయ బజ్జీలు కనిపించేసరికి మంచిగా మిరపకాయ బజ్జీలు తిన్నా. కానీ మంచిగా ఉన్నాయి, మంచిగా చేశారు. హైవే మీద సాఫ్ట్గా మంచిగా ఉన్నాయి, టేస్ట్గా స్పైసీగా మంచిగా ఉన్నాయి. మిరపకాయ బజ్జీలు అయితే మంచిగా 2 ప్లేట్లు తిన్నా. ఆ తర్వాత పునుగులు తినేసిన. సో ఇవన్నీ తినేసి ఇక వెనకాల వ్యూ చూడండి ఎట్లుందో ఆకాశంది. సో నాకు అది మంచిగా అనిపించింది వ్యూ అయితే. సో సరిపోలేదని చెప్పి మళ్ళీ వేయించుకొని వచ్చిన అన్నట్టుగా సపరేట్ తినేసి ఆ వ్యూని ఎంజాయ్ చేసుకుంటే మీరు కూడా చూడండి ఎట్లుందో ఆ వ్యూ. ఇటు నుంచి అయితే ఆల్రెడీ లోపలికి అయితే వెళ్తుంది. ఇక మనం హైవే మీద వెళ్తున్నాం కాబట్టి స్ట్రేట్ వెళ్ళిపోవాలి, లోపలికి అవసరం లేదు. ఇక
సో వెల్కమ్ జనగాం జిల్లాలోకి స్వాగతం సుస్వాగతం అనే బోర్డు మనకి వెల్కమ్ చెప్పింది. కమాన్ నుంచి కాల్ అటు పెడితే జనగాం లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం మనం. సో ఎంటర్ ద జనగాం డిస్టిక్లోకి ఎంటర్ అయిపోయినాం. సో అలా ప్రజెంట్ వ్యూని ఎంజాయ్ చేస్తూ మన జర్నీలు అలా సాగించాం. సో పెంబర్తి అయితే మనం దాటేస్తున్నాం. ఇక పెంబర్తి దాటిన తర్వాత ఇంకేముంది, ఇక జనగాం. ఇక సో జనగాం విలేజ్లోకి అయితే మనం వచ్చేసినాం. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక జనగాంలోకే సిటీ. ఆ జనగాం నుంచి వెళ్ళి ఇంకొక 30 కిలోమీటర్లు వెళ్తే మనం వెళ్ళవలసిన డెస్టినేషన్ మరేపురం అయితే వచ్చేస్తుంది. స్వాగతం జనగాం అని ఒక బోర్డు మనకి వెల్కమ్ చెప్పింది. మస్తు అరేంజ్ చేశారు. పైన విగ్రహాలు ఉన్నాయి, ఇంకా ఓపెన్ చేయలేదు ఆ విగ్రహాలు. సో ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. సో ఇప్పుడైతే మనం జనగాం డిస్టిక్ లోపలికైతే ఎంటర్ అయిపోయి చౌరస్తా దగ్గరికి అయితే వచ్చేసినాం. పక్కనే బస్ స్టాప్ ఉంటుంది, జనగాంది బస్ స్టాప్ ఉంటుంది, రైట్ సైడ్లో ఉంటుంది చూడండి. సో ప్రజెంట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈవినింగ్ అయింది కదా, 6:10 అవుతుంది. సో సాయంత్రం పడ్డది. ఇక మనం ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది, చీకటి అవుతుంది. సో 5:30 కల్లా వెళ్తుంది అని చూపించింది. కాకపోతే 6 కల్లా మనం జనగాంలోకి వచ్చేస్తాం. సో చూడండి మనం మీటర్ ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంది ఏంది అనేది ఒకసారి చెక్ చేసి చూపిస్తాం. ఇట్లా నేను చూడండి, వచ్చేటప్పుడు మా ఎదర్ వైబ్స్ది వీడియోలు ఇనుకుంటా వచ్చేసిన అన్నట్టు. ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంది అంటే 21 కిలోమీటర్స్ ఉంది, 34 మినిట్స్ చూపిస్తుంది. ఇంకా 6:42 PM కల్లా మనం వెళ్ళిపోతాం అక్కడికి. సో అక్కడికి వెళ్ళిపోతామా వెళ్ళామా ఏంది అనేది మన మోటో బ్లాగ్ ఆన్ చేసినాం. ఇక వెళ్ళిపోతాం. ఇక సో ఇక నేనైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన. నేను వస్తున్నట్టు చెప్పలేదు ఇంట్లో ఎవరికి. సో ఫోన్లో మా ఏదైతే కనిపెట్టింది అనుకో, వస్తున్నాం అని చెప్పి అన్నది. కానీ వచ్చేసిన ఇంటి దగ్గరికి అయితే మా పండుగ ఎట్లా కూర్చున్నాడు ఒక కుర్చీలో. సో ఇక నా భార్య ఎవరికి అత్త చూడాలి, నాకు తెలుసు నువ్వు అత్తవాలి, నాకు తెలుసు అనుకున్నా లేదు అనుకుంటా నవ్వుకుంటా ఎక్స్ప్రెషన్ పెట్టేసి చెప్పింది. సో ఇక అందరూ వచ్చేసిర్రు. అక్కడికైతే మన డెస్టినేషన్కి అయితే మనం రీచ్ అయినాం. ఇంకొక వ్యక్తిని కలవాలి, పోయి గుద్దేద్దాం. ఆ వ్యక్తి ఇప్పుడు ఎంటర్ అవుతారు చూడండి, లోపలికి బయటకు వస్తాడు మా మామయ్య.
నిల్చొని చూస్తాడు. అగో బయటకు వచ్చింది. ఏ వెళ్ళిపోయి గుద్దుడే 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 గుద్దు 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 గుద్దు. మనల్ని విజయ్ లోపలికి అయితే ఉరికింది మా బామ్మాడి వాళ్ళ కొడుకు. అది మన డెస్టినేషన్కి అయితే మనం ఇప్పుడు రీచ్ అయిపోయినాం. సో ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు వచ్చింది, ఎన్ని కిలోమీటర్లు ఉంది, ఎంత బ్యాటరీ పర్సంటేజ్ ఉంది, డెస్టినేషన్కి అయితే ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా కంటిన్యూగా నాన్ స్టాప్ రైడ్ చేసుకుంటూ అయితే మనం వచ్చేసినాం. మధ్యలో ఒక్కసారి బ్రేక్ తీసుకున్నాం అంతే, బజ్జీలు తిందామని చెప్పి. సో మనమైతే వచ్చేసినాం. ఇంకా 45 కిలోమీటర్స్ ఉంది, 26% బ్యాటరీ పర్సంటేజ్ ఉంది అన్నట్టు. సో 1545 కిలోమీటర్లు తిరిగినాం. మనం అక్కడ 1421 కిలోమీటర్లకు స్టార్ట్ అయినాం. ఇక్కడ 1545 కిలోమీటర్లు. ఎగ్జాక్ట్గా 126 బ్యాటరీ పర్సంటేజ్. మెయిన్ బ్యాటరీలోనేమో 10% ఉంది, పోర్టబుల్ బ్యాటరీలోనేమో 69% ఉంది. సో ఎగ్జాక్ట్గా మనం 126 కిలోమీటర్లు చూపించినాం. గూగుల్ మ్యాప్లోనేమో 130 కిలోమీటర్స్ చూపించింది. ఇక్కడికి వచ్చేసరికి రియల్గా రేంజ్ 160 కిలోమీటర్స్. సో మన బండిని అయితే ఇక ఛార్జింగ్ పెట్టేస్తాం. మార్నింగ్ యూజ్ చేసిన, కాకపోతే ఛార్జింగ్ ఎంతవరకు ఎక్కింది అనేది ఒకసారి లోపల నుంచి బయటికి కనెక్షన్ అయితే ఇచ్చేసి నైట్ పెట్టిన ఇక ఛార్జింగ్ నైట్ పెట్టేసి పొద్దున్నే చూసిన. మెయిన్ బ్యాటరీ 100% అయిపోయింది. పోర్టబుల్ బ్యాటరీ ఇంకా ఉంది, ఎక్కాల్సింది 94% ఉంది. 6% ఉంది. ఇంకా 6%కే 1 hour 2 minutes చూపిస్తుంది. 187 ఎస్టిమేటెడ్ రేంజ్ వరకు ఇప్పుడైతే ఎక్కింది. సో అలా మనం ఛార్జింగ్ అయితే చూసినాం. ఓకే, నో ప్రాబ్లం, ఏ ప్రాబ్లం లేకుండా చాలా స్మూత్గా వచ్చేసినాం. మనమైతే ఎలక్ట్రికల్ ఈవీ వెహికల్ మీద సింపుల్ 1 టార్గెట్ కంప్లీటెడ్.